హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మేలం బ్రోస్. చాలా రోజులైందండి. అయితే అన్‌సీజన్ అని చెప్పేసి వీడియోస్ ఏం చేయలేదండి. ముఖ్యంగా మనం థంబ్‌నెయిల్‌లో చెప్పుకున్న విధంగా సమ్మర్ జొన్నగిరి వజ్రాల వేట ప్రారంభానికి వేళ అయిందండి. ఇదేనండి మొదలు. ఎందుకంటే జొన్నగిరిలో 90% పొలాలన్నీ ఖాళీ అయినాయండి. ప్రస్తుతం కొంతమంది వజ్రాలు వెతుకుతున్నారు. ఎవరు పెద్దయినా పెద్దయినా ఉరవకొండ ఉరవకొండ నుంచి కొంతమంది, చిత్తూరు జిల్లా నుండి కొంతమంది, కడప జిల్లా నుండి కొంతమంది వచ్చారండి. వచ్చి వజ్రాలు వెతుకుతున్నారు. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జొన్నగిరిలో వివిధ ప్రదేశాలు ఉన్నాయండి. ఆ వివిధ ప్రదేశాలని కొన్నిటినే మీకు చూపిస్తున్నాను. మీకు బోర్ కొట్టొచ్చు. ఖాళీగా ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్ అండి. అంటే మన క్రాప్ అయిపోయిందండి, పంట సీజను. అడపా కొంతమంది మాత్రం ఒక 10% అంటే వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళు పొలాలు ఉన్నాయి. మిగతా పొలాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ 90% పొలాలన్నీ ఖాళీ అయినాయండి. కేవలం వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడి చాలా రోజులైందండి. అందులోనూ మన సబ్స్క్రైబర్స్ జొన్నగిరిలో పరిస్థితి ఏంటి, అన్న పొలాలు తీసారా లేదా అని నాకు చాలామంది మెసేజ్ చేశారండి. వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. జొన్నగిరిలో సమ్మర్ సీజన్లో ఒక విధంగా ఎతుకుతారండి. ఎందుకంటే ఎటు చూసినా ఖాళీ పొలాలేనండి. అట్లాంటి సమయంలో ఎక్కువ మంది నడుస్తా అంటే ఓన్లీ పొలాలన్నీ తిరిగి చూస్తా మాత్రం వెతుకుతారండి. కొంతమంది ఒక చెట్టు నీడనో ఒక ఏరియాని చూజ్ చేసుకొని ఆ ఏరియా దగ్గర తాను తెచ్చుకున్నటువంటి పరికరాలతో తవ్వుకుంటూ వజ్రాలను వెతుకుతారండి. ఇందులో సక్సెస్ అయ్యే వాళ్ళు ఒక 50% ఉంటారండి ఈ ఏరియాలో. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నటువంటి పొలాలను మీకు చూపిస్తున్నానండి. అశోకుని శిలాశాసనాలకు ఇరువైపులా ఖాళీగా ఉన్నటువంటి పొలాలు మరియు మనం చెప్పుకున్నటువంటి ఇంతకుముందు గతంలో ఎక్కువ వజ్రాలు దొరికినటువంటి పొలాలు మరియు జొన్నగిరి లోపల నుండి చిన్న జొన్నగిరి వెళ్ళే దారిలో మరియు ముఖ్యమైన ప్రదేశం అండి. ఇందులో మీకు చూపిస్తాను. బండేసుకొని వెళ్ళటం జరుగుతుంది. అటేపు ఎక్కువ మంది వెళ్ళరండి. లాస్ట్ ఇయర్ అక్కడ ఎక్కువ వజ్రాలు దొరికినాయి. ప్రజ్ఞా స్కూల్ అటువైపు కొన్ని ఏరియాలు ఉన్నాయండి. ఇటు సైడు ఎక్కువగా వజ్రాలు దొరుకుతుంటాయండి. ఈ ప్రదేశాలను చూపించే ప్రయత్నం అండి. అయితే నేను మరలా చెబుతున్నానండి, మీరు ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి వెతుక్కోండి. మీ పనులను వృత్తిని పక్కన పెట్టి కాదు. కొంతమంది భోజనం చేస్తున్నారండి వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళు. మధ్యాహ్నం టైం అవటం వల్ల భోజనానికి వెళ్ళారండి ఎక్కువ మంది. ఇది మనం చెప్పుకున్నటువంటి గతంలో ఎక్కువ వజ్రాలు దొరికినటువంటి పొలం అండి. ఈ పొలం కూడా పంట తీసేశారు, అయిపోయింది పంట. అయితే జొన్నగిరికి ఇరువైపులా అంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయండి. ఒక 10 కిలోమీటర్ల మేర కొన్ని ఏరియాస్ చెబుతాను. ఆ ఏరియాస్లో కంప్లీట్గా పొలాలు తీసేశారండి. అయితే వజ్రాలు వెతకటానికి వచ్చేవారు 1-2 రోజులు ఉండే విధంగా అయితే ఫ్రీగా ఎత్తుకోవచ్చండి. ఇప్పుడు పంటలు ఏమి లేవు కాబట్టి ఎవరు మీకు ఆక్షేపణలు పెట్టరండి. ఎందుకంటే ఫ్రీగా ఎత్తుక్కోవచ్చు. ఇది జొన్నగిరి ఊర్లో నుండి చిన్న జొన్నగిరి వైపు వెళ్ళేటప్పుడు మనకి ప్రజ్ఞా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తగిలిద్దండి. అటువైపు ఎక్కువ వజ్రాలు ఎతుకుతారండి. కొంతమందికి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న పొలాలు మాత్రమే తెలుసండి. లోపల వైపు పొలాలు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే
లోపల వైపు పొలాలు పంట తీశారు కాబట్టి మీరు వజ్రాలను వెతుక్కునేవారు యథేచ్ఛగా వజ్రాలను వెతుక్కోవచ్చండి. ఇది కూడా మనం జొన్నగిరిలో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత చెప్పుకునేటువంటి వజ్రాల పొలానికి బ్యాక్ సైడ్ వచ్చిద్దండి ఈ రూటు. అయితే ఫ్రంట్ నుంచి చూస్తే ఈ రూటు తెలియదు ఎవరికి. ఇట్లా వస్తే కరెక్ట్గా వెనక వైపు ఒక 100 మీటర్స్ దూరంలో ఆ ఏరియాకి వెళ్తామండి. అటువైపు ఎక్కువ పొలాలు ఉంటాయి. అటువైపు జనాభా ఎక్కువగా వజ్రాలను వెతుకుతుంటారు. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్గా స్కూల్ ఉంది కదండి, హై స్కూలుకి బ్యాక్ సైడ్ అండి. నేను వెనక వైపు నుంచి తీస్తున్నాను. మనకు కనపడుతుంది కదా, ఇది పెట్రోల్ బంకు ఆ దగ్గరలో ఉన్నటువంటి కంప్లీట్ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి పొలాలండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తానండి. ఈ ప్రదేశాలను ఎప్పుడు చూపించగలుగుతామంటే మనకి పంట పొలాలు ఏమి లేనప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఏరియానికి, ఆ ప్లేసెస్కి ఎట్లా వెళ్ళాలన్నది ఆ డొంక రోడ్లు ఉంటాయండి. ఆ డొంక రోడ్ల ద్వారా వెళ్తే మనం ఆ ప్లేసులకి వెళ్ళొచ్చు. ఎక్కువ మందికి తెలియదండి. అదిగోండి స్కూల్ వెనక వైపు కరెక్ట్గా 500 మీటర్స్ దూరంలో ఉంటానండి. స్కూల్ వెనక వైపున ఉన్నటువంటి పొలాలు ఇవి. ఇప్పుడు ఖాళీ అవటం వల్ల స్కూల్ దగ్గర నుంచి కూడా ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేయచ్చండి. ఇటువైపు ఎక్కువ వజ్రాలు దొరికినటువంటి దాఖలాలు ఉన్నాయండి. మనం మెయిన్ రోడ్డు మీదకి వచ్చాము ఇప్పుడు. ఒక జొన్నగిరే కాదండి, పక్కనున్నటువంటి మదనంతపురం, గిరిగెట్ల, పగిడిరాయి, ఉప్పర్లపల్లి పొలాలు కూడా చూపిస్తానండి మీకు, వీడియోలో ఉన్నాయి. ఉప్పర్లపల్లి వెళ్ళి కూడా వచ్చాను. అయితే అంతా పంట పొలాలన్నీ తీసి చాలా ఖాళీగా నీట్గా ఉన్నాయండి. మనం ఇప్పుడు ఉప్పర్లపల్లి వెళ్ళే దారిలో పొలాలను చూస్తున్నామండి. ఉప్పర్లపల్లి సైడు పొలాలు కూడా ఖాళీ అయినాయండి. మీరు ఎక్కడ ఎత్తుక్కున్నా ఎటువంటి అభ్యంతరం లేదండి. అయితే వజ్రాలు దొరకటం అనేది మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉందండి. మనకు అదృష్టం కలిసి రావాలి, దానికి తగ్గ కృషి మనం చేయాలండి. అప్పుడు కంపల్సరీ మనకు దొరకాల్సిన వజ్రాలు మన టైం బాగుంటే మనకు దొరుకుతాయండి. జొన్నగిరికి ఆపోజిట్గా తీసుకుంటే చిన్న జొన్నగిరి ఉందండి. చిన్న జొన్నగిరి, వజ్రాల బసినేపల్లి నుండి పెరవలి మీదుగా తుగ్గలి నుండి మనం స్ట్రైట్గా లోపలికి వస్తే ఇది మొత్తం నేను చెబుతున్న ఏరియా ఒక 10 కిలోమీటర్ లోపలేనండి. జొన్నగిరికి 10 కిలోమీటర్ లోపల ఏరియానేనండి నేను చెబుతుంది. తుగ్గల్ నుండి జొన్నగిరి 10 కిలోమీటర్స్ అండి. గిరిగెట్ల నుండి అమినాబాదు, పగిడిరాయి, చెన్నంపల్లి కోట, హుస్సేనాపురం, ఇట్లా ఒక 10 కిలోమీటర్స్ లోపలేనండి ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ గతంలో వజ్రాలు దొరికినటువంటి ప్రదేశాలండి. అయితే అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి దొరికినాయండి. నా వీడియోస్ నచ్చి నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. 3K సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఈ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.